హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియోలో చాలా అంటే చాలా సింపుల్గా వేసుకొని బ్యూటిఫుల్ డిజైన్ అండి. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఈ నార్మల్ సూజ్తో కూడా ట్రై చేయొచ్చు మగ్గం వర్క్ రాని వాళ్ళు. చూడండి, ఫస్ట్ అయితే మెటీరియల్స్ తీసుకోవాలి. మనం ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని, ఒకవేళ మార్కింగ్ కనుక రాకపోతే నా ఛానల్లో మార్కింగ్ ఎలా చేసుకోవాలో ఉందండి, తప్పకుండా చూడండి, నేర్చుకొని మనం ఓన్గానే వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జరీ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసేసుకోవాలి. అవుట్లైన్ వేసుకుంటే కనుక మనం ఈ పూసలు ఈ కుట్టుకునేటప్పుడు సమానంగా వచ్చేస్తుంది, మనకి వంకరలు లేకుండా. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మళ్ళీ కొత్త వారికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చూడండి, ఫస్ట్ ఇలా అవుట్లైన్ అయితే వేసేసుకోవాలి జరీ థ్రెడ్తో. సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఇలాంటి డిజైన్లు అయితే ట్రై చేయొచ్చండి. మగ్గం వర్క్ రాకపోయినా కూడా ఈ నార్మల్గానే వేసుకోవచ్చు, నార్మల్ సూట్ తీసుకొని. చూడండి, ఇలా లాస్ట్ను ముడి వేసేసుకోవాలి. ముడి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. ఒకవేళ వేసుకునేటప్పుడు ఒకసారి కిందికి 2 సార్లు లాగి చూడండి, సరిగా రాకపోతే కనుక ఇప్పుడే ఊడిపోతుంది. తర్వాత ఈ జరీ థ్రెడ్ కుట్టుకున్న తర్వాత దాని పక్కనే ఈ షుగర్ బీడ్స్ కుట్టుకోవాలి. చూడండి, షుగర్ బీడ్స్ కుట్టేసుకున్న తర్వాత స్టోన్ చైన్ వేసుకుంటే కనుక మనకి ఎక్కడైనా కూడా ఈ బ్యాక్ నుంచి చూస్తే ఈ డిజైన్ అనేది చాలా బాగా కనబడుతుందండి దూరానికి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం మామూలుగా పెద్ద పూసలైనా కూడా కుట్టుకోవచ్చు, అలా లేకుండా ఈ స్టోన్ చైన్ కుట్టుకుంటే మాత్రం చూడడానికి హైలైట్ ఉంటుంది అన్నమాట ఈ బ్లౌజ్ అనేది. మనం సింపుల్గా వేసుకున్నా కూడా లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. లాస్ట్ వరకు చూడండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే ఏం మెటీరియల్ తీసుకోవాలి, ఎలా నేర్చుకోవాలనేవి ఉన్నాయి. తప్పకుండా చూడండి, నేర్చుకోండి. చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత ముడి వేసేసుకోవాలి. ముడి వేసేసుకున్న తర్వాత చూడండి, షుగర్ బీడ్స్, స్టోన్ చైన్, మళ్ళీ ఈ పక్కన షుగర్ బీడ్స్. చూడండి, ఇప్పటికే ఇలా చూడడానికే చాలా బాగుంటుంది. ఈ సింపుల్గా వేసుకున్నా కూడా దీన్ని మనం హైలైట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న మిర్రర్ తీసుకున్నాను, దాన్ని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ మిర్రర్ సమానంగా ఉన్నాయి కాబట్టి మనము షుగర్ బీడ్స్ కుట్టుకోవాలన్నా కూడా వేరే మెటీరియల్ అవసరం లేకుండా ఈ మిర్రర్తో కనుక మనం ఇలా మార్కింగ్ చేసేసుకుంటే ఈ షేప్స్ అనేవి సమానంగా వస్తాయి. చూడండి, ఇలా మార్కింగ్ చేసేసుకున్న వాటిల్లో షుగర్ బీడ్స్ కుట్టుకోవాలి. ఇలా షుగర్ బీడ్స్ మొత్తం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు సారీ కలర్ సిల్క్ దారం తీసుకొని నార్మల్ సూది ఒకటి తీసుకోవాలండి. నార్మల్ మనం బట్టలు కుట్టుకుంటాం కదా,
ఆ సూది తీసుకొని చూడండి స్ట్రైట్గా 4 లైన్లు తీసుకుంటే మనకి దారం చుట్టిన ఈ సూదికి పెట్టిన తర్వాత మడత పెడితే 8 వస్తాయండి. అట్లా తీసుకోండి. ఒకవేళ మీకు లావుగా కావాలనుకుంటే స్ట్రైట్ లైన్స్ 5 తీసుకోవచ్చు. మడతలో మనకి 10 వస్తాయి. అట్లా చూడండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకోవాలండి. ఇలా చమ్కీస్ తీసుకొని మనకి చమ్కీస్లో చాలా రకాలు ఉన్నాయి కదా, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని వేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ కూడానండి ఇది. ఇలా మొత్తం ఈ ట్రయాంగిల్ షేపుల్లో మొత్తం ఇలా కుట్టుకోవాలి. ఇంకా చాలా ఫ్రేమ్ లేకుండా, ఒకవేళ ఫ్రేమ్ కనుక లేకపోతే అప్పుడు ఎలా వేసుకోవాలి, డిజైన్స్ నార్మల్గా ఎలా వేసుకోవచ్చు అన్నీ నా ఛానల్లో ఉన్నాయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా ఒకసారి చెక్ చేయండి, మీకు ఏమన్నా ఉపయోగపడితే కనుక. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత, కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సిల్క్ దారంతో అవుట్ సైడ్ కుట్టుకోవాలి. మనం మిషన్తో బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు పూసలు తగిలి ఇబ్బంది లేకుండా ఒక 2-3 లైన్స్ ఇలా అవుట్ లైన్ అనేది కుట్టుకుంటే బాగుంటుంది. అవుట్ లైన్ వేసుకుంటే చూడడానికి బాగా లుక్ వస్తుందండి. చూడండి, గోల్డ్తో కుట్టిన దానికన్నా మనము ఈ సిల్క్ దారంతో కుట్టిన తర్వాత చూడడానికి ఇంకా చాలా బాగుంది. చూసారు కదా. ఇలా 2 లైన్లు కుట్టేసుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ మధ్యలో ఏం డిజైన్ వేద్దామని అర్థం కాక, సరేలే మిర్రర్తో ఎలాగా డ్రా చేసాం కాబట్టి మిర్రర్ అయితే సరిపోతుందని చెప్పి ఆ మిర్రర్నే మధ్యలో పెట్టేశానండి. చాలా అంటే చాలా బాగుందండి మిర్రర్ పెట్టిన తర్వాత. మనకి వర్క్ వస్తే చాలు, డిజైన్స్ మనమే చాలా బాగా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా ఉన్నదాన్ని హెవీగా మార్చుకోవచ్చు. ఇలా మొత్తం మిర్రర్తో ఫిల్ చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో డిజైన్. ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇంకా మధ్యలో గ్యాప్ని ఇలా చమ్కీస్తో ఈ ఫ్రెంచ్ నాట్స్ వేసి 3 చమ్కీస్ పెట్టుకొని ఇలా ఫ్రెంచ్ నాట్స్ వేసేసుకుంటే ఆల్ ఓవర్ డిజైన్ లాగా చాలా బాగా వస్తుందండి. చూడండి మీరే లాస్ట్లో ఎలా కనిపిస్తుందో.
ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఈ బ్లౌజ్ కలర్ సిల్క్ దారం కూడా ఉంటే ఆ సిల్క్ దారంతో ఇంకొక చైన్ స్టిచ్ అనేది వేసేసానండి. అంటే ఆ కలర్ కూడా వాడితే బాగుంటుంది కదా అని వేసుకున్నాను. చూడండి ఓవరాల్ డిజైన్ అయితే ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మూడు బాగా వేసుకోండి, మూగుడు బాగా వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇది బాగుందా, నచ్చే కనుక ఒక లైక్ చేయండి. చూసారు కదా, చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి. ఈ గోల్డ్ కన్నా మనము ఈ సిల్క్ దారం ఉపయోగించిన తర్వాత చూడడానికి ఇంకా హైలైట్ ఉంది డిజైన్ అనేది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అంటే తక్కువ టైంలో అయిపోయే ఈజీ డిజైన్. నార్మల్ సుద్దు కూడా ట్రై చేయొచ్చు, తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.